నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డును పొంది మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవనందం గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అండి. నమస్తే. ఈ హోమియోపతికి సంబంధించి చాలా వాటికి కూడా నయం చేయొచ్చు శాశ్వతంగా అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఎస్పెషల్లీ వెన్నెముకకు సంబంధించి శాశ్వత పరిష్కారం అంటూ దొరుకుతుందంటారా? ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వెన్ను నొప్పికి సంబంధించినటువంటి డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ ప్రొట్రూజన్ కానీ, డిస్క్ డీజనరేషన్ కానీ ఉన్నవాళ్ళు నడవలేరు, కూర్చోలేరు ఎక్కువసేపు. ఈ రెండు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతాయి, లేకుంటే ఒకటే కాలు సియాటికా నొప్పి వస్తుంది. విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు, వంగలేరు, వంగి ఏ వస్తువు కింద పడ్డ వస్తువు ముట్టుకోలేరు, బాత్రూంలో కూర్చోలేరు. ఈ విధంగా నడుము నొప్పి విపరీతంగా బాధపడుతుంటుంది. వాళ్ళకు ఈ లంబార్ డిస్క్ అనేది బల్జ్ కావడం వల్ల కానీ, డిస్క్ డీజనరేషన్ వల్ల ఈ సమస్యలు వస్తాయి. చాలామంది ఆపరేషన్ కూడా అడ్వైజ్ చేస్తే తొందరపడి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ హోమియోపతి వైద్య విధానంలో ఆ డిస్కులు ఏవైతే ఉన్నాయో షాక్ అబ్జర్వ్స్గా అవి అణిగిపోవడం వల్ల, వాటి మీద ప్రెషర్ అధికంగా కావడం వల్ల ఈ డిస్క్ ప్రాబ్లం వస్తుంది. దానికి హోమియోపతి వైద్య విధానంలో మళ్ళీ డిస్కులకు యథావిధిగా ఎలాసిటీ పెరిగి నడుము నొప్పి తగ్గి పర్మనెంట్గా క్యూర్ అయ్యేటట్టు హోమియోపతి వైద్య విధానంలో గతంలో చాలా మందికి తగ్గించడం మీకు లైవ్లో చూపించిన నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఈ రీసెంట్గా కూడా చాలా కేసులు, సక్సెస్ కేసులు కూడా ప్రతిరోజు మీకు ముందు చూపిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి. తొందరపడి ఆపరేషన్స్ పోకుండా డిస్కులకు సంబంధించినటువంటి హోమియోపతిలో మెడిసిన్స్ వాడుతూ బెడ్ రెస్ట్ తీసుకున్నట్టయితే ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది పర్మనెంట్. ఒక పేషెంట్ ఆపరేషన్ అని చెప్తే మన దగ్గరికి రావడం జరిగింది. తగ్గించి చాలా అద్భుతమైన రిజల్ట్స్, కంప్లీట్గా తగ్గిపోయి ఇప్పుడు నువ్వు కూర్చుంటే లేవలేకుండా పట్టుకొని నడిపించేటువంటి క్యాండిడేట్ ఒక్కడే రాగలుగుతున్నాడు, నడుస్తున్నాడు, మళ్ళీ వాకింగ్ చేస్తున్నాడు కూడా. కిలోమీటర్ల వైపు వాకింగ్ చేసినా ఎలాంటి సమస్య లేదని చెప్తున్నాడు. పేషెంట్ ఏం చెప్తున్నాడు మీరు వినండి. ఏం పేరు? సత్యనారాయణ గారు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? మిర్యాలగూడ. ఏం బాధ? సోరియాసిస్ అండి. పెయ్యంత ఉన్నది కదా? ఏమండి? పెయ్యంత సోరియాసిసే. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 11. పొట్టకు కాళ్ళకు అంత ఇట్లే ఉంది? 11 ఇయర్స్ నుంచి. మరి ఏం మందులు వాడినావు? ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా సార్. ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా, ఒక దగ్గర హోమియో కూడా వాడా. దానివల్ల రిజల్ట్ లేదు అసలు. తక్కువలే. తెలుసున్నారు హోమియో వాడినా కాలే. హోమియోపతిలో మంచి డాక్టర్ ఉండాలి. కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటేనే పని చేస్తుంది. అది ప్రజలకు అవగాహన రావాలి. అందుకే నువ్వు మళ్ళీ హోమియోపతి వాడినా మళ్ళీ హోమియోపతి దగ్గరికి వచ్చినావు. ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్ప దగ్గరికి వచ్చినావు. ఇంటర్వ్యూ వచ్చా. వెరీ గుడ్. మళ్ళీ నీకు సక్సెస్ చేసినాక వీడియో తీసుకుంటా. ఓకే సార్. ఓకే. ఏం పేరు? కందులో సత్యనారాయణ సార్. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులే? నెల అయింది సార్. నెల రోజులు. దేనికోసం వచ్చినావు? సోరియాసిస్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 11 ఇయర్స్ నుంచి. 11 ఇయర్స్ నుంచి ఉండే. ఎక్కడెక్కడో వాడినా తగ్గలేదు సార్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో 1 మంత్ వాడితే ఎట్లా ఉంది? మంచిగా సార్. రిజల్ట్ వాడిన వారం కానీ వచ్చింది రిజల్ట్. మరి దీన్ని బట్టి దీనికి ఏమర్థం? హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అంటారు పబ్లిక్ స్లో అంటారు కానీ స్లో ఏం కాదు సార్. ర్యాపిడే. ఇట్లా అనుభవిస్తే తెలుస్తుంది. దూరంకి వెళ్ళి చూసి చిన్న గోరీలు చిన్నగా పనిచేస్తే అనుకోవద్దు. అవును సార్. మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందు పడితే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు 1 మంత్లో అంత రిజల్ట్ ఉందంటే విత్ ఇన్ 3 months 6 monthsలో కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయి నీకు కనిపిస్తాడు చేస్తా. చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి కేసు వెన్నుపూసకు సంబంధించింది చెప్తే మన టీవీలో కొద్దిగా మిస్ అయ్యి సోరియాసిస్ వచ్చింది. ఈ సోరియాసిస్ పేషెంట్ కూడా హోమియోపతిలో 11 సంవత్సరాల నుంచి తక్కువ కానటువంటి సోరియాసిస్ను ఎన్ని ఆయింట్మెంట్లు, లోషన్స్, క్రీమ్స్ పెట్టినా తక్కువ కానటువంటిది ఓన్లీ తీపి గుళికలు వేస్తే 24 hours మార్పు, వారం రోజుల్లోనే తేడా వచ్చింది. 1 monthలో అద్భుతం సార్.
ఆనందంగా వచ్చిండు. మరి 11 సంవత్సరాల నుంచి తక్కువ కాని సమస్య వారం రోజుల మార్పు, నెల రోజులలో 50% 60% తగ్గిందంటే హోమియోపతి వైద్యం అనేది ర్యాపిడా స్లోనా అనేది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ వెన్నుపూస గురించి చెప్పినటువంటి ప్లస్లో సోరియాసిస్ చూపించడం జరిగింది. మీ టీవీలో కొద్ది మిస్టేక్ జరిగింది, మన్నించాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి? నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మామూలుగా లేడీస్లో ట్యూమర్స్ లాగా పెరిగితే అది కొద్దిగా భయభ్రాంతులకు గురవుతారు. అరే ఇది ఏందో బ్రెస్ట్కు ఏమైనా అయిందా, క్యాన్సర్ అయిందా అని భయపడతారు. ముఖ్యంగా బ్రెస్ట్లో ఈ ఫ్యాటీ ట్యూమర్స్ కూడా వస్తాయి, బినైన్ ట్యూమర్స్ అంటారు వాటిని. బినైన్ అండ్ కార్సినోమా అంటే క్యాన్సర్ సంబంధించినవి. ఈ బినైన్ ట్యూమర్స్ అనేటివి రౌండ్గా ఉంటాయి. అవి ముట్టుకుంటే ఇట్లా ఫింగర్ పెడితే అటు ఇటు మూవ్ అయితే కదలికలు అటు స్లిప్ అవుతుంటుంది. స్లిప్ అయితే దాంతో ప్రమాదం లేదు. అది మామూలు ట్యూమర్లు మనం మందులు వాడితే హోమియోపతిలో కరిగిపోతాయి. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించింది కూడా లేడీస్ మీకు అవగాహన ఉండాలి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు ఇమ్మీడియట్గా మీరు యాక్టివ్ అవుతారు. ఎందుకంటే బ్రెస్ట్కు నిప్పల్స్ ఉంటాయి కదా, ఆ నిప్పల్ అనేది లోపలికి ముదురుకొని ఉంటే అది లోపల కంట్రాక్ట్ అవుతుంది. అయితే అది క్యాన్సర్గా ట్యూమర్ ఉండి లోపల మాస్ ఉండి ఆ నిప్పలు ఒకటి ముందు లోపలికి గుంజుకుందంటే అది డెఫినెట్గా అది క్యాన్సర్ సంబంధించినటువంటి లక్షణం. అప్పుడు మీరు చెకప్ చేయించుకొని హోమియోపతిలో మందులు వాడినట్టయితే తగ్గుతుంది. ఇప్పుడు మన దగ్గరికి బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చినటువంటి పేషెంట్కు ఓన్లీ 1 month బట్ట కూడా తాకనీయకుండే, ఈ క్లాత్ కూడా తాకకుండే అంత పెద్ద బాధతో వచ్చినటువంటి అమ్మాయికి బ్రెస్ట్ ట్యూమర్కు మందులు, బ్రెస్ట్ క్యాన్సర్కి మందులు ఇస్తే ఆ నొప్పి తగ్గింది. నొప్పితో పాటు నిప్పలు బయటకు వచ్చేసింది. ఏం చెప్తుందో మీరు వినండి. ఏం పేరు? సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. గజ్వేల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? రొమ్ముకు గడ్డ. రొమ్ముల గడ్డ ఉన్నదని వచ్చినావు. ఇక్కడ రాకముందు ఏమన్నారు డాక్టర్లు? మేము బయట అయితే చూపించలేదు. మాకు తెలిసిన ఆయన ఉంటే టెస్టులు చేపియాలి క్యాన్సర్ ఇవి అవి అన్నారు. మాకు తెలిసింది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అయింది? నెల అవుతుంది. నెలలో ఎంత తక్కువ ఉంది? అది సగం తగ్గిపోయింది. అప్పుడు నిప్పలు లోపలికి ముదురుకొని ఉండే, లోపల ఉండే ఇట్లా వాపు వచ్చింది, నిప్పలు బయటకు వచ్చేసింది. అంటే అది క్యాన్సర్ సంబంధించిన గడ్డనే. నిప్పలు లోపలికి ఉంది అంటే అది క్యాన్సర్ లక్షణమే. ఇప్పుడు మరి 1 నెలలో సగం గడ్డ తగ్గిందంటే మందు మంచి పనిచేస్తుంది. ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువ అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఓన్లీ 1 month అయింది. మళ్ళీ ఒక 6 months అయిన తర్వాత అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తా. అద్భుతం. హోమియోపతిలో బ్రెస్ట్ క్యాన్సర్కు బ్రెస్టే రిమూవ్ చేస్తారు. హోమియోపతిలో ట్రై చేసినట్టయితే ఈ విధంగా కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వాడితే హోమియోపతిలో ఎట్లుంటుందంటే కామన్గా బ్లైండ్గా రాసే అవకాశం మందులు పనిచేయాయి. వాళ్ళ మెంటల్ సిమ్టమ్, ఫిజికల్ సిమ్టమ్, సబ్జెక్టివ్ సిమ్టమ్ తీసుకొని వాళ్ళకు సరి అయిన మందులు ఇచ్చినప్పుడే పనిచేస్తుంది. ఇది ప్రజల్లో అవగాహన రావాలి. ఏడంటే ఆడ బోర్డు చూసుకొని హోమియోపతి అని చెప్పి పోయి ఆడ మందులు వాడితే తగ్గకపోతే మొత్తం హోమియోపతినే బదనాం చేస్తారు. హోమియోపతి మందులు వాడినే తక్కువగాలి అంటారు. ఆ తప్పు హోమియోపతి సిస్టమ్ తప్పు కాదు. డాక్టర్ కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ డ్రగ్, కరెక్ట్ క్వాలిటీ మందు వాడితే రిజల్ట్ వస్తుంది. సోరియాసిస్ పేషెంట్స్ ఏం చెప్తారో మీరు వినండి. అద్భుతమైన రిజల్ట్స్. సోరియాసిస్ పర్మనెంట్గా క్యూర్ అయిపోతున్నది హోమియోపతి వైద్య విధానంలో. ఎలాంటి మీద ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా, ఆయింట్మెంట్ లోషన్ లేకుండా తీపి గుళికలు వేస్తే తగ్గిపోతుందంటే మరి ఎంత అద్భుతమైన శక్తి చెప్పండి హోమియోపతి. చూడండి, జ్యోతి అనే అమ్మాయిది చూడండి. ఏం పేరు? జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చి? ఈశ్వరప్ప క్లినిక్. మెహదీపట్నం. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. చూపి, ఇట్లా చూపి. చేతులు మొత్తం బాగా క్రాక్ వచ్చినాయి కదా. ఏమైతే దురద అవుతుందా? బట్టలు చూపి. ఇవన్నీ ఫింగర్స్ అన్నీ ఎఫెక్ట్ అయినాయి కదా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 15 years నుంచి ఏమేమి చేసినావు? ఇప్పుడు తగ్గలేదు. మళ్ళీ ఆయింట్మెంట్లు, లోషన్లు అన్నీ పెట్టినా పెరుగుతున్నాయి. ఇవన్నీగా ఈ రోజు నుంచి బంద్ చేసి ఈరోజు ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. మళ్ళీ నీకు మొత్తం తగ్గినాక ఇట్లనే వీడియో తీసుకుంటా. ఓకేనా? ఈ జ్యోతి అనే ఈ పేషెంటు ఫస్ట్ విజిట్ మొన్ననే వచ్చింది. అది ఫస్ట్ విజిట్ ఎట్లా ఎంత బాధతో ఉన్నది, 15 సంవత్సరాలు తక్కువ కానీ సమస్య మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్లో అద్భుతంగా తగ్గిపోయింది సార్ అని చెప్పేటట్టు చూపిస్తా. ఇప్పుడు ఈమె తర్వాత కూడా వేరే వాళ్ళకు 1 monthలోనే అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నది.
వాళ్ళు ఏం చెప్తారో వినండి. సోరియాసిస్ పేరు విజయలక్ష్మి లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ గుంటూరు నుంచి గుంటూరు నుంచి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సోయాసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? సంవత్సరం నుంచి సంవత్సరం. ఏం పామర్ సోరియాసిస్, అరిచేతులు అరికాళ్ళు. అవును సార్, బాగా పగిలి మంటలు బాగా, అసలు అన్నం కూడా తినలేకపోయాను. అన్నం కూడా తినలేకపోతుంటే క్రాక్స్ వస్తుండే, క్రాక్స్ వచ్చాయి, దురద పెడుతుండే, దురద మంటలు, బండ్లకేసి రాస్తుంటే ఇట్లా దురదకి ఎక్కువ దురద అయ్యి ఓర్చుకోలేకపోయేది. చూపి, చేతులు చూపి. మొత్తం పోయింది కదా? పోయింది. వెరీ గుడ్. కాళ్ళు చూపి. లేవు, లేచి పైకి లేవట్. కాళ్ళు గుడ్. పాదం చూపి. ట్రాక్స్ లేవు కదా? లేవు ఆ? లేవు. మంచిగా అయిపోయింది, స్మూత్ అయిపోయింది. మరి ఇప్పుడు మీద ఆయింట్మెంట్లు పెట్టకుండా లోపల మందులు ఇచ్చే ఇంత తక్కువ చేసినట్టు ఏమంటావు? బెటరే అండి. ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం. ఓకేనా? ఇప్పుడు ఇంకో పేషెంట్ చూడండి, 1 మంత్లో రిజల్ట్ హోమియోపతిలో. అద్భుతమైన పని. ఇది పామర్ సోరియాసిస్. పామర్ సోరియాసిస్ అంటే అరిచేతులు అరికాలలోనే ఉంటుంది. బాడీ అంతా ఉండేదేమో సోరియాసిస్, అరిచేతులు అరికాలలో ఉండేది పామర్ సోరియాసిస్. ఇంకో పేషెంట్ చూపి. సుల్తానా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అయ్యత్ నగర్. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? పామర్ సోరియాసిస్ అంటారు దాన్ని. సోరియాసిస్ కాదు, పామర్ సోరియాసిస్ అంటే అరిచేతులు అరికాలలో ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మందులు వాడు ఎన్నో 1.5 మంత్లో ఎంత తక్కువ ఉన్నది? 50%. వెరీ గుడ్. చేతులు చూపి. పూర్తి నల్లగా మందంగా ఉండే కదా, నీట్గా అవుతున్నాయి కదా. కాళ్ళు చూపి. బా, వెరీ గుడ్. రక్తాలు తగ్గినాయి కదా. నా కాళ్ళు చూపి. అప్పుడు నడవడానికి ఇబ్బంది ఉండే, పాదం మంచిగా చూపి. గుడ్. ఇంకొక 6 నెలల్లో మళ్ళీ నీకు ఒక రన్నింగ్ చేస్తాడు చేస్తా. ఓకేనా? చూడండి, పామర్ సోరియాసిస్ ఓన్లీ 1 మంత్లోనే అద్భుతం. 50% తగ్గిపోయింది. చేతులు ముద్ర రాకపోవు, తినరాకపోవు. కాళ్ళు ఆమె వేటుకు నడుస్తుంటే క్రాక్ వచ్చి రక్తం చిమ్ముతుండే బయటకు. ఇప్పుడు బ్లడ్ రాకడతో అందేది. మళ్ళీ ఒక 3 మంత్స్ 6 మంత్స్ తర్వాత కంప్లీట్ అయినాక మళ్ళీ మీకు వీడియో చూపిస్తాం. ఇది ఈ విధంగా అద్భుతమైన రిజల్ట్. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే పనిచేస్తుందనేది తెలుసు. నెక్స్ట్ విజిట్స్ ఏమున్నాయి? ఇంకొక ఆమె కాంతమ్మ అన్న పేషెంట్. ఇంకొక కాంతమ్మ పేషెంట్ చూడండి, సోరియాసిస్. కాంతం సార్. కాంతమ్మ, ఎక్కడ వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ నర్సాపూర్ నుంచి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు ఇంతకు ముందు? స్పైనల్ ప్రాబ్లం ఉండే కదా. ఎన్నుకోసం డిస్క్ బల్జ్ ఉంటే డిజనరేషన్ ఉండే. బయట డాక్టర్లు ఏం చెప్పారు? సర్జరీ చేయాలని చెప్పారు. ఆపరేషన్ సర్జరీ చేయాలని చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ మీ దగ్గరికి అడ్రస్ ఇస్తే అక్కడికి వచ్చినాం. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడినావు. ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ఎట్లుంది సమస్య? కవర్ అయిపోయింది సార్, మొత్తం తగ్గిపోయింది. మంచిగా నడుస్తున్నావు, రన్నింగ్ చేస్తున్నావు. ఫస్ట్ లాగానే మళ్ళీ నడువు ఒకరి నడు చూపి. వెరీ గుడ్. అప్పుడు లేస్తుంది కష్టం ఉండే, నడుస్తుంది కష్టం ఉండే. ఇప్పుడు బాగుంది సార్, ఏం లేదు. వెరీ సేమ్ ఫస్ట్ లాగానే ఉంది ఇప్పుడు మళ్ళీ. గుడ్. కూర్చో ఇక. వాకింగ్ అన్ని చేస్తాడు సార్ ఇప్పుడు. చేస్తుండా? వాకింగ్, యోగా అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు నీ కోసం వచ్చిర్రు. నా కోసం వచ్చింది. నీకేముండే? అదే సార్, L4 L5 డిస్క్ ప్రాబ్లము అని చెప్పిండు. సర్జరీ అని చెప్పిండ్రు ఆల్రెడీ. చెప్పగానే ఇక్కడ వచ్చినావు. ఇక సర్జరీ అంటే నాకు భయం వేసింది సార్. ఇక ఇక్కడికి వచ్చేసిన, ఎందుకంటే మా సార్ కవర్ అయింది కదా. అవును, అందువల్ల వచ్చేసిన. వెరీ గుడ్. ఇప్పుడు నిన్ను కూడా మంచిగా చేస్తా. ఇంకోటి ఆపరేషన్ కేసు ఏముండే? బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉంది. దానికి ఆపరేషన్ చేయించినాం. ఎక్కడ చేసిర్రు? కిమ్స్ లో. అయినా దాని కణాలు పోవు. క్యాన్సర్ కణాలు నీ బాడీలో ఉంటాయి. ఇప్పుడు హోమియోపతితో దాని కణాలు పూర్తిగా మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కడ పెరగకుండా చేస్తా. అంటే కంటిన్యూ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. అందుకే నమ్మకంతో ఇక్కడికే వచ్చినాం. అందుకే నర్సాపూర్కి వస్తలేదు, మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఇప్పుడు హైదరాబాద్లోనే ఫుల్ బిజీ అయిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చినాం ఇక. ఓకే, చూడండి, ఈమెకు బ్రెస్ట్ ఆపరేషన్ చేసి బ్రెస్ట్ తీసిర్రు. ఇంతకుముందు చూపించిన ఇవి ఏంటంటే టీవీలో కొద్దిగా టెక్నికల్గా ప్రాబ్లం ఉండి ముందు వెనుక వచ్చినాయి. వీళ్ళ హస్బెండ్కు వెన్నుపూసకు ఆపరేషన్ కంపల్సరీ. అంటే ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గించిన. ఇప్పుడు 2 కిలోమీటర్లు వాకింగ్ చేసినా నడుము నొప్పి లేదు. అప్పుడు పట్టుకొని వచ్చిర్రు. కూర్చోడానికి నొప్పి ఉండే, నడవడానికి రాకపోతుండే. ఇప్పుడు అద్భుతం. ఆయన చూసి భార్య దొరికి వచ్చిండు.
భార్యకు ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ రిమూవ్ చేసిర్రు. మన దగ్గరికి వచ్చినుంటే ముందే ఆ బ్రెస్ట్ ఆపరేషన్ చేయకుండా చేస్తుంటే, ఇంతకుముందు చూపించిన మా పేషెంట్కు అమ్మాయికి ఓన్లీ 1 monthలో బ్రెస్ట్ క్యాన్సర్ వాపు తగ్గిపోయింది, నొప్పి తగ్గిపోయింది, నిప్పలు బయటకు వచ్చింది. ఇగో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ హోమియోపతిలో ఉన్నది. కాబట్టి హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ ఉంటే ఈ పని చేస్తుంది. ఓకే అండి, క్యాన్సర్కి సంబంధించి ఇప్పటివరకు మనం సోరియాసిస్కి సంబంధించి కావచ్చు, వెన్నుపూసకు సంబంధించి కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి కావచ్చు మంచి రిజల్ట్ వచ్చినాయని చెప్పేసి ఆల్రెడీ పేషెంట్లు చెప్తూనే ఉన్నారు. ఆ రిజల్ట్ అంటే క్యాన్సర్ మళ్ళీ కణాలు అక్కడ ఎంత ఆపరేషన్ చేసిన వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు కదా. క్యాన్సర్ సెల్స్ అనేవి మైగ్రేట్ అవుతుంటాయి. ఓకే, అవి ఆపరేషన్ చేసి ఫిజికల్గా తీసినా కానీ ఆ క్యాన్సర్ కణాలు అనేటివి బ్లడ్లో మైగ్రేట్ అయ్యి మళ్ళీ ఏదో ఒక ఆర్గాన్ దగ్గర మళ్ళీ గ్రోత్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడనే కావచ్చు, లేకపోతే వేరే ఇతర పార్ట్స్లో కూడా ఆ కణాలు అక్కడ అత్తుకొని మళ్ళీ గ్రోత్ స్టార్ట్ చేస్తుంది. కాబట్టి హోమియోపతిలో ఇలాంటి కణాలను ఈ హోమియోపతి అనేది పొటెన్సీ పవర్లో ఉంటుంది. మందు పవర్ రూపంలో కరెంట్ లాగా పాస్ అవుతుంది బాడీకి. అది ఇలాంటి అబ్నార్మల్ కణాలన్నింటినీ కూడా కిల్ చేసేసి శాశ్వత పరిష్కారం చేస్తుంది. గతంలో మీకు ఎన్నో కేసులు చూపించిన నా యూట్యూబ్ ఛానల్ చూడండి, డాక్టర్.విశ్వానందం అని యూట్యూబ్ ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేయండి, మా బోర్డు మీద ఉన్నది. ఆ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందులో క్యాన్సర్ కేసులు మనం ఎన్ని తక్కువ చేసినాం అనేది చూడండి. అద్భుతమైన బ్రెస్ట్ క్యాన్సర్ ఒక పేషెంట్కు బ్రెస్ట్ రిమూవ్ చేసిన తర్వాత యంగ్ 35 years ఆమెకు బ్రెస్ట్ తీసేసిన తర్వాత ఆమెకి ఏమైందంటే ఈ చెయ్యి ఈ మొత్తం ఇంత దొడ్డు వాసింది. చెయ్యి ఇట్లా పెట్టుకొని నా దగ్గరికి వస్తుండే, తిరిగి అలసిపోయారు. ఆ క్యాన్సర్ హాస్పిటల్ పోయి ఎక్కడైతే ఆపరేషన్ చేసుకురా అని అడిగితే నాతోని కాదు, నాకు సంబంధం లేదు, నేను బ్రెస్ట్ మాత్రమే తీసేసిన అని న్యూరో హాస్పిటల్ పోమన్నాడు. న్యూరోకి పోతే న్యూరోకు ఆడవాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి అది కూడా నాకు సంబంధం లేదు, ఇంకా ఆర్థోపెడిక్ పోమని. ఈ విధంగా తిరిగి అలసిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చారు. 1.5 yearలో ఇట్లా చెయ్యి ఇట్లనే ముదురుకొని ఇంత దొడ్డు మొగురంలాగా ఉన్నటువంటి చెయ్యి మళ్ళీ ఎప్పటిలాగా సాఫ్ అయిపోయింది. ఏళ్ళు కూడా ఇట్లా ముదురుకొని ఉండే, ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతుంది, మంచి ఫ్రీ అయిపోయింది. చూడండి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఎంత అయిపోయింది. నర్వస్ సిస్టము ఇక్కడ బ్రెస్ట్ తీయడం వల్ల ఆ నర్వ్స్ డ్యామేజ్ వల్ల ఈ చెయ్యి మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది. కాబట్టి తొందరపడి ఆపరేషన్లకు పోకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ప్రయత్నం చేసినట్టయితే ఎలాంటి సమస్యలైనా మనం శాశ్వతంగా తగ్గించవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి దుర్గా మల్లేష్. నమస్తే అండి దుర్గా మల్లేష్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మల్లేశం గారు, చెప్పండి. సార్ నాకు అంటే ఈ ఆస్మా సంబంధించి హోమియోపతిలో వాడితే తగ్గుతుందని విన్నాను. అది ఎంతవరకు తగ్గుతుంది ఏంటి అని తెలుసుకుందాం అనుకున్నాను సార్. ఎన్ని రోజుల్లో తగ్గుతుందని కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా తగ్గుతుందని కాదు, అంటే 100% తక్కువ అవుతుంది. ఉందా లేదా అని. మందు ఉన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, 20 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అది బ్రాంకైటిస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, అక్యూట్ బ్రాంకైటిస్ కావచ్చు, అది డ్రగ్ మ్యాచ్ అయిందంటే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అయినా క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నా, గతంలో లైవ్లు కూడా చూపించిన. మీరు వైజాగ్ అంటే మీకు వైజాగ్ నేను వచ్చేది మీకు తెలుసా? విన్నాను సార్, నేను చూసి అంటే మీ నెంబర్ కూడా సేవ్ చేసుకున్నాను. వైజాగ్ ఎవ్రీ మంత్ 3rd గురువారం దాబా గార్డెన్ హోటల్ చంద్రకు వస్తా. అక్కడ శ్రీకాకుళము, ఒరిస్సా, ఇతర విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా అక్కడికి వస్తారు 3వ గురువారం. ఓకే, అది మీకు బ్రాంకైటిస్ కావచ్చు. బహుశా బ్రాంకైటిస్కు శాశ్వత పరిష్కారం హోమియోపతిలో ఉన్నది. ఎప్పుడు ఉన్నది అంటే దానికి సరైన మందు పడాలి. ప్రజలందరూ మీరందరూ కూడా ఒకరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా హోమియోపతిలో మీకు మందు పనిచేయలేదు, మార్పు రాలేదంటే అక్కడ అది కరెక్ట్ మందు కాదు, కరెక్ట్ డాక్టర్ కాదు, కరెక్ట్ డ్రగ్ ప్రిస్క్రిప్షన్ కాదని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ డాక్టర్ని ప్రయత్నం చేయాలి, ఇంకా చెప్పాలి మీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే. లేదు 2 నెలలైనా 3 నెలల మార్పు అయితే మార్చుకో, డాక్టర్ మార్చుకో. కానీ నువ్వు అదే మందు నువ్వు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడి హోమియోపతి నేను 2 ఏళ్ళు వాడినా 3 ఏళ్ళు వాడినా నాకు ఈ దగ్గు తగ్గలేదు అని చెప్పి పబ్లిక్లా వీళ్ళు ప్రచారం చేసేట్ల ఈ హోమియోపతి అనేది ఈ విధంగా సప్లెస్ అయిపోయి తొక్కబడేసినట్టు అయింది. హోమియోపతిని సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కరెక్ట్ దాని సిద్ధాంత ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తే అది రిజల్ట్ కనిపిస్తుంది ఫాస్ట్గా. హ్యానిమన్ గారు చెప్పిండు కదా, హ్యానిమన్ గారి యొక్క ఆయన రాసినటువంటి గ్రంథంలో ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీలో ఏం చెప్పిండు? ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు.
మరి 250 ఏళ్ళ కింద ఆ సూత్రం ఎందుకు పెట్టిండు ఆయన? అది ర్యాపిడ్ ఉండేప్పటికే పెట్టిండు కాబట్టి మాకు అది మెడిసిన్ చేసేటప్పుడు ఆలోచన వస్తుండే. ప్రజలేమో హోమియోపతి మెల్లగా తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయి అంటారు, ఈయననేమో ర్యాపిడ్ అంటాడు. ఏంది ఎందుకు ఇది దాన్ని డెప్త్లో స్టడీ చేయడం వల్ల అద్భుతంగా అనిపిస్తుంది. సింగిల్ డోస్ వేస్తే నోట్ల కథం పవర్ కరెంట్ పాస్ అవుతుంది బాడీకి. మనము సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టినట్టే బాడీకి సింగిల్ డోస్ వేస్తే బాడీలో హోమియోపతి అంత పవర్ నా లోపలికి కూడా మింగుతలేవు కదా. నాలుగు మీద చప్పరిస్తేనే నీకు మందు అంత పనిచేస్తుందంటే ఇంత పెద్ద గొట్టం గోరీలు క్యాప్సూల్స్ మింగిన తక్కువ కానీ రోగాలు తీపి గుళికలు నాలుగు మీద వేస్తే తగ్గిపోతుందంటే మరి ఎంత మహిమ, ఎంత అద్భుతం చెప్పండి. ఈ అద్భుతమైన వైద్యము, ఈ మహిమ గల వైద్యము ప్రజలకు అందకుండా చేస్తున్నారు దుష్టశక్తులు కొన్ని, కార్పొరేట్ మాఫియా. అందుకే ప్రజలు చైతన్యవంతులు కావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు హోమియోపతి గురించి బాగా మీరు మంచి డాక్టర్లను వెతుక్కోవాలి. ఎక్కడ రిజల్ట్ ఉందో గుడ్డిగా వాడొద్దు. రిజల్ట్ ఉంటే కంటిన్యూ, లేకపోతే మార్చుకో, అంతే. ఉత్తగా వాడి ఆయనను బదనాం చేయొద్దు, మీరు నష్టపోవద్దు. మీ సిమ్టమ్స్ అన్నీ కక్కాలి బయటకు. హోమియోపతిలో వ్యాధి రిపోర్ట్ చూడంగానే మందు ఇవ్వడానికి రాదు. వ్యాధి డయాగ్నోస్ అవుతుంది రిపోర్ట్స్ ప్రకారంగా, ఓకే, అది పక్కకు పెట్టాలి. రిపోర్ట్స్ డయాగ్నోస్ ఓకే, బ్రాంకైటిస్ యొక్క లక్షణాలు ఏమున్నాయని చెప్పి అడుగుతాం మేము. లక్షణాలు అంటే ఏంటి? ఎగపోత, దమ్ము, దానికి ఒక టైమింగ్స్ ఉంటుంది. కొంతమందికి ఉదయం 9-10 గంటలకే స్టార్ట్ అవుతుంది, కొంతమంది పక్కన బెడ్ మీదకి లేవంగానే నాకు తుమ్ములు, దమ్ము, ఎగపోత వస్తుంది బయటకు రాగానే అంటారు. కొంతమందికి మధ్యరాత్రి వస్తుంది దమ్ము. మరి అది బ్రాంకైటిసే, ఇది బ్రాంకైటిసే. మరి వాళ్ళ యొక్క బాడీలో ఉండేటువంటి కాన్స్టిట్యూషన్ బట్టి డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళకు దమ్ము, ఆయాసము వస్తుంది. కాబట్టి ఈ టైమింగ్స్ బట్టి, వాళ్ళకు ఉండే లక్షణాలను బట్టి దాని సరైన మందును ఎన్నుకొని ప్రయోగం చేసినట్టయితే 24 hours రిజల్ట్. అది ఎన్ని సంవత్సరాలు గతంలో మేము ఒక తిరుపతి కేసు చూపించిన, సిట్రజిన్ పెళ్లి కానప్పటి నుంచి సిట్రజిన్ మందులు మింగుతుంది ఎలర్జీ, తుమ్ములు, నీళ్లుగారుడుకు. పెళ్ళి సంసారం చేసి ఒక కొడుకుని కానీ, కొడుకు 10 ఏళ్ళకి వచ్చిండు, కొడుకు తల్లి ఇద్దరు వచ్చి మందులు వాడితే 15 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి తల్లికి 1 నెల తగ్గిపోయింది, బాబుకు ఆ పిల్లవానికి కూడా 1 నెల ఈ తుమ్ములు ఎగపోతే కారుడు. ఓన్లీ 1 month 24 hours మార్పు 1 monthలో మొత్తం తగ్గిపోయిందని చెప్పి. మరి హోమియోపతి ఎంత ర్యాపిడ్ చెప్పండి. ఓకే, మరొక కాల్ ఉన్న డాక్టర్ గారు తీసుకుందాం, విజయవాడ నుంచి పాల్గొని. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను 1.5 year నుంచి గర్భసంచి సమస్యతో బాగా బాధపడుతున్నాను సార్. ఓకే, ఏం ప్రాబ్లం? ఎడినోమైసిస్ అని చెప్తున్నారు డాక్టర్స్. ఓకే, అడినోమైసిస్. ఓకే, బాగా ఓవర్ బ్లీడింగ్ అవ్వడం. నాకు 2 పిల్లలు సార్. ఓకే, ఈస్టెక్టమీ. బాగా ఇబ్బంది అవుతుంది. యూట్రస్ తీయించేయాలా అని చెప్తున్నారు. తీసేయాలి, ఇంకా మెడిసిన్ అంతా అయిపోయింది వాడి, యూట్రస్ తీసేద్దామని చెప్తున్నారు. అంతే, వాళ్ళు ఈస్టెక్టమీ చేస్తామంటారు. హోమియోపతిలో అడినోమయోసిస్ క్యూర్ అయిపోతుంది, కరిగిపోతాయి. ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమయోసిస్ కానీ, సిస్ట్లు కానీ, పీసీఓడి కానీ, వీటికి మనం కాన్స్టిట్యూషన్ పరంగా మందులు ఇచ్చినట్టయితే డిజాల్వ్ అయిపోతాయి. ఎంతోమందికి 3 నెలలు 6 నెలల నుంచి బ్లీడింగ్ అయ్యి, హెవీ బ్లీడింగ్ అయ్యి, ఆపరేషన్ అంటే భయపడ్డ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మెడిసిన్ ఇస్తే వితిన్ 1 month 2 months తగ్గిపోయింది. కాబట్టి మీకు మరి మీరు విజయవాడ కూడా వస్తారా సార్? విజయవాడకు వస్తున్నా కదా ఎవ్రీ మంత్. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా నోట్ చేసుకోండి, కొత్త వాళ్ళు. ఎవ్రీ మంత్కు 4 గురువారాలు, ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడో గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. అన్ని సెంటర్లో ఉదయం 9 గంటలకు ఓపీ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5 వరకు కంటిన్యూ అవుతుంది. ముందుగాల ఫోన్ చేసి మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే ముందుగాల ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే గొడవ పబ్లిక్ చాలా వస్తారు, చాలా మంది ఉంటారు. కాబట్టి నేను ముందే ఫోన్ చేసిన డాక్టర్కి నేను ముందు పోతా అంటే గొడవలు అవుతున్నాయి. ఎవరు ముందు 9 గంటలకు వస్తారో, వాళ్ళు 9 నుంచి వస్తారో వాళ్ళ పేరు అక్కడ నమోదు చేసుకొని మీకు సీరియల్ నెంబర్ ఇస్తారు. కంటిన్యూగా ఓపీ కంటిన్యూగా 5 వరకు నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏపీకి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏపీ ప్రజలందరికీ దగ్గరలో పోతే ఇంకా అంత దగ్గరికి పోయినా
అంత దగ్గర విజిట్ మనం పెట్టినా ఇంకా 250 కిలోమీటర్లకి వచ్చే వాళ్ళు ఉన్నారు ఏపీలో. మనము హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి కొద్ది దగ్గరికి పోతే ఇంకా దూరం నుంచి 200, 150 కిలోమీటర్లకి వస్తున్నారు. అప్పటి ఇప్పుడు తెలంగాణ జిల్లాలో చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లి డైలీ ఉంటా ఈ గురువారం తప్ప. తెలంగాణ జిల్లా ప్రజలందరూ మాకు దగ్గర బ్రాంచ్ పెట్టడానికి వీలు లేకుండా ఉంది. టైం అంతా ఫుల్ ఫిక్స్డ్. నేను పెట్టవచ్చు 100 బ్రాంచ్లు పెట్టవచ్చు జూనియర్ డాక్టర్లను పెట్టి. జూనియర్ డాక్టర్లకు నాకున్న ఇంట్రెస్ట్ ఉంటుందా? వాళ్ళు ఏదో ఒక మంది ఇచ్చి ఆయన కేసులన్నీ ఫెయిల్ అయితే ఈశ్వరప్ప హోమియోపతి పోయినాం తక్కువగా అంటారు. ఇక పబ్లిక్లో బదనాం వస్తుంది. అందుకోసమే నేను ప్రతి బ్రాంచ్లో నేనే చూస్తున్నా, నేనే మందు నా చేతిలోనే ఇస్తున్నా. అందుకే ఈ రిజల్ట్. తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలన్నీ మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, సిద్దిపేట ఇవన్నీ కూడా 100 కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయి కాబట్టి మీకు అందుబాటులో ఈ చిక్కడపల్లి సెంటర్. వచ్చే ముందు ఒక ఫోన్ చేసుకోవాలి. బోర్డు మీద ఉన్న నంబర్లు మన పర్సనల్ నంబర్లు అవి నోట్ చేసుకొని మీకు వచ్చే ముందు ఒక నంబర్ ఫోన్ చేసి అయ్యా ఉన్నవా లేదా తెలుసుకొని బయలుదేరాలి. ఎందుకంటే దూరం నుంచి వచ్చి మళ్ళీ ఎమర్జెన్సీలో ఎప్పుడైనా మీటింగ్ ఉంటే బయటకు వెళ్తా, కానీ మ్యాక్సిమం 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హోమియోపతి స్లో కాదు ర్యాపిడ్ అని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. ఓకే అండి. డాక్టర్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా Thank you. థ్యాంక్ యూ సో మచ్ Thank అండి. చూసారు కదా ఈనాటి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమం. నమస్తే.